హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్నం రుచులు. రత్నం రుచుల్లో ఈరోజు నేను చూపించబోయే రెసిపీ బోటి మామిడికాయ కూర. ఇది ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోబోయే ముందు మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి రత్నం రుచులు. ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నె తీసుకుని దాంట్లో వాటర్ పోసుకొని హీట్ చేసుకోవాలండి. వాటర్ ఇలా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసుకున్న బోటీని దీంట్లో యాడ్ చేసుకుంటున్నాము. నేను ఇక్కడ ఒక 1/2 kg బోటీని తీసుకున్నాను. ఇలా 10 minutes ఈ వాటర్లో మనం బోటీని మొత్తం బాయిల్ చేసుకోవాలండి. ఇలా బాయిల్ చేసిన తర్వాత మనం ఒక స్ట్రైనర్లో తీసుకుని దీన్ని స్ట్రెయిన్ చేసేసుకుందాము, వాటర్ అది ఏమీ లేకుండా. సో ఇలా స్ట్రెయిన్ చేసేసుకున్న తర్వాత మనం ఈ బోటీని తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ కుక్కర్ వేడైన తర్వాత దీంట్లో 2 tablespoons ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. దాంతోపాటు నేను యాడ్ చేసుకుంటున్నాను 6 పచ్చిమిర్చి యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో 4 వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నానండి టేస్ట్ కోసం. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. బాగా కలుపుకొని కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ముందుగా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న బోటీని దీంట్లో యాడ్ చేసేసుకుని మనం బాగా మిక్స్ చేసుకోవాలి, కలుపుకోవాలి. బాగా చేస్తే గనక నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయలేదు, జస్ట్ 4 వెల్లుల్లిపాయలు యాడ్ చేశాను అంతే, ఫ్లేవర్ కోసం. సో ఎప్పుడైనా పుల్లటి కూరల్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే అంత బాగోదండి. ఈసారి మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా ఇలా జస్ట్ వెల్లుల్లిపాయలు వేసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది కర్రీ. ఇప్పుడు దీంట్లో 1/2 teaspoon పసుపు అండ్ 1 tablespoon ఆఫ్ కారం వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలాగా. దీంతో పాటు 1 tablespoon ఆఫ్ క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి, అన్నీ బాగా కలిసేలాగా. సో ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత 1 glass ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసేసుకుని కుక్కర్ మూత పెట్టుకుంటున్నానండి, విజిల్ పెట్టట్లేదు, జస్ట్ మూత పెట్టుకుని కొంచెం సేపు ఉంచిన తర్వాత ఇట్లా బాయిల్ అవుతుంది. ఇలా బాయిల్ అయిన తర్వాత ఇంకొకసారి మనం మిక్స్ చేసేసుకుందాం. దీన్ని మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా తురిమి పెట్టుకున్న 1 కప్పు మామిడికాయ తురుమును దీంట్లో వేసుకుంటున్నాము. ఈ మామిడికాయ తురుము ఆ బోటీ ముక్కలకు బాగా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలండి బాగా. సో ఇలా మిక్స్ అయిన దాంట్లో నేను పైనుంచి కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం. సో ఇవి కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి మనం బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని కుక్కర్ పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు చల్లగా అయిన తర్వాత ఒకసారి విజిల్ తీసి చెక్ చేద్దాము. సో మామిడికాయ బోటి 2 చాలా బాగా మగ్గాయి, చూడ్డానికి చాలా కలర్ఫుల్గా ఉంది కర్రీ, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఒకసారి మిక్స్ చేసుకుని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాము. ఈ మామిడికాయ బోటి అద్భుతమైన కాంబినేషన్. ఈసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో మాకు కూడా చెప్పండి. ఇప్పుడు దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాము. గార్నిష్ చేసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఈ బోటి కర్రీ 1 స్పూన్ నెయ్యి వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి రత్నం రుచులు.